స్పీకర్ ఆదేశించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేసి సభ నుంచి వాకౌట్ చేసి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలిపారు. ఇది సందర్భంగా వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టే సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హామీలు అమలు చేయలేదు అనే మాట్లాడే సందర్భంలో సభాపతి సబ్జెక్టులోకి రండి అంటే సభ మీ సొంతమా లేకుంటే నీదా అనే ఏకవచనంతో సభాపతిని అవమానపరిచారు అంటూ సభ గందరగోళానికి దారితీసింది. దాని తర్వాత సభ వాయిదా వేసి దీని మీద చర్చ చేసిన తర్వాత సభలో తిరిగి సభ ప్రారంభంగానే సభలో తీర్మానం ప్రవేశపెట్టడం, దీని మీద బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేయటం, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ని ఇదే తీరుగా మీరు కూడా సభ నుంచి ఎక్స్పైల్ చేశారు అంటూ వారు గుర్తు చేయటం, ఇవన్నీ కూడా దాంతో సభ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఇదే సబ్జెక్టు. ఈ సబ్జెక్టులోకి వెళ్తాం. సబ్జెక్టులోకి వెళ్ళడానికి ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం చూశారుగా, ఇది సభలో మ్యాటర్. బీఆర్ఎస్ సభ్యులు ఇప్పుడు ఏకంగా స్పీకర్ చైర్ పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో అసెంబ్లీ సెషన్ ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ నుద్దేశించి చేసిన కామెంట్లతో గందరగోళం ఏర్పడింది. అధికార పక్షం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. స్పీకర్ చైర్ ను అవమానపరిచారని, ఏకవచనంతో మాట్లాడారని, సభ మీ సొంతం కాదంటూ మాట్లాడటంతో పెద్ద దుమారమే చెలరేగింది. చివరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఈ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. I submit the motion is carried and the member named by the speaker is suspended from the services of the house for remainder of the session. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ అధికార పక్ష సభ్యులు ఫైర్ అయ్యారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉందని, స్పీకర్ చైర్ ను ఒక వ్యక్తిలాగా కాకుండా వ్యవస్థలాగా చూడాలన్నారు మంత్రి సీతక్క. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చాలా అవమానాలు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. గవర్నర్ ను కాంగ్రెస్ కార్యకర్త అని, గతంలో మహిళా గవర్నర్ ను, ఇప్పుడు స్పీకర్ ను ఏకవచనంతో పిలిచి అవమానించారన్నారు. అక్కడ శాసనసభలో అంటే స్పీకర్ గా కూర్చోవడం మాత్రమే, నీకు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు అంటే స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ఒక వ్యక్తిగా చూడకూడదు, అదొక వ్యవస్థ. చెప్పేది ప్రజాప్రభుత్వం, చేసేవన్నీ అప్రజాస్వామిక పనులంటూ బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించి ఆయన వెర్షన్ కూడా వినకుండా సస్పెండ్ చేశారన్నారు. తప్పు చేసి చివరకు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వటమేంటన్న ప్రశ్నలను కాంగ్రెస్ వినిపిస్తోంది. కానీ వాళ్ళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో, నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అటు ఈ ఇష్యూ ఒక్కటే కాదు, సోషల్ మీడియా ముసుగులో కొందరికి బీఆర్ఎస్ ఫండ్స్ ఇస్తూ సీఎం పై తీవ్ర దుర్భాషలు చేసేలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పర్ల్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు రేవతి, సంధ్యను పోలీసులు అరెస్టు చేశారు. పర్ల్స్ టీవీ సీఈఓకు పొలిటికల్ ఫండింగ్ లింక్స్ ఉన్నాయని గుర్తించామన్నారు అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్. ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలింది ఏంటంటే, మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ, వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డెరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో, ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించటం వేరు, పనిగట్టుకుని మాట్లాడకూడని విధంగా మాట్లాడించటం వేరు. దేనికైనా లిమిట్ ఉంటుంది. అది దాటితే సస్పెన్షన్లు, అరెస్టులే అని ప్రభుత్వం సీరియస్ గానే వార్నింగ్ ఇస్తోంది.
ఇదే అంశంపై